అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు కందుకూరు పట్టణంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే వేడుకలను ప్రారంభించారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు దార్శనికతను కొనియాడారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ ట్రస్ట్ కు ఎమ్మెల్యే నాగేశ్వరరావు 76,000 రూపాయల విరాళాన్ని అందజేయగా మరికొందరు ప్రముఖులు కూడా తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా అన్నా క్యాంటీన్లో పేదలకు భోజనం వడ్డించి వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సత్తా ఒక చంద్రబాబు నాయుడికే ఉందని ధీమా వ్యక్తం చేశారు. కందుకూరు అభివృద్ధికి ఆయన అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామ్మా మల్లేశ్వరరావు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనగనగనగా ఇది ఒక కథగా, విన విన వినగా జనహిత గాథగా, తెలుగు జాతికి విశ్వఖ్యాతిని అందించగా, ప్రభవించేను చంద్రుడు ప్రజాస్వామ్య ఇంద్రుడు, ప్రభవించేను చంద్రుడు ప్రజాస్వామ్య ఇంద్రుడు, గత పాలన శిథిలాలను పునర్నిర్మాణ పునాదులు చేసి, సంక్షోభాలను సంక్షేమాలుగా మలిచి, కదిలే కాలంపై ప్రగతి సంతకం చేసినారా చంద్రబాబు నాయుడు. జనం మెచ్చిన నాయకుడు, జగతికి నచ్చిన స్వాప్నికుడు. జనం మెచ్చిన నాయకుడు, జగతికి నచ్చిన స్వాప్నికుడు. అవ్వతాతలకు ఆసరాగా, దివ్యాంగులకు ధీమానిస్తూ, నిరాశ్రయులకు నీడగా, ఎన్టీఆర్ పింఛన్ భరోసా, ఇంటింటికి వెలిగింది దీపం, చదివే పిల్లల తల్లికి వందనం, స్త్రీ శక్తికి ఉచిత బస్సు ప్రయాణం. స్వర్ణాంధ్ర ప్రదాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభ సందర్భంలో భాగంగా నాటి కార్యక్రమానికి చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, సభాధ్యక్షులు సోదరుడు మల్లేశ్వరరావు గారికి,
వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఒక స్టూడెంట్ లీడర్గా, ఒక యువ శాసనసభ్యుడిగా, అలాగే మంత్రిగా, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు మనందరం కూడా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని పరిస్థితి. ఈరోజు మన రాష్ట్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 కాన్స్టిట్యున్సీల్లో ఏ మూలన ఏ మండలం ఉంది, ఆ మండలంలో ఉన్న సమస్యలు తెలిసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడికి పోయినా, మారుమూల ప్రాంతానికి పోయినా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ప్రతి గ్రామంలో ఆయన అభిమానులు ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఆయన చేసినటువంటి సేవలు. ఈరోజు మాదాపూర్ కానీ, గచ్చిబౌలు కానీ, నానక్రామ కూడా ఈ మధ్య కోకాపేట 150 కోట్ల రూపాయలు ఒక ఎకరం పొలం వచ్చిన రేట్లు వచ్చినాయంటే దాని అందరికీ కారకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. అలాగే అవుటర్ రింగ్ రోడ్డు కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఆయన దూర చూపు ఎటువంటిదో. ఈరోజు ప్రతి రైతు కుటుంబంలో, ఒక రైతు కూలీ కుటుంబంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి దూర చూపు అని చెప్పి మనందరం కూడా అటువంటి నాయకుడు మనకి ముఖ్యమంత్రిగా ఉండడం, అలాగే మన పార్టీకి నాయకుడిగా ఉండడం మనందరూ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం విభజించినప్పుడు రాష్ట్రంలో ఎక్కడ కూర్చోవాలో ముఖ్యమంత్రి తెలియని పరిస్థితుల్లో ఒక మాట చెబితే రాజధానిలో 33,000 ఎకరాలు రైతులు ముందుకు వచ్చి మేము మా రాజధాని కోసం మా పొలాలు ఇస్తానన్నారంటే ఆయనకున్న మాట, ఆ మాటకి ఎంత వాల్యూ ఉందో ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూసాం. అమరావతి రాజధాని ఏ విధంగా ముందుకు తీసుకొని పోయాడో చూసాం. అలాగే పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతే ఆ తర్వాత వచ్చిన ఒక సైకో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా మాట్లాడలేని పరిస్థితి, ఇంటికి తాళాలు వేశారు, పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసిన పరిస్థితి నుంచి చివరికి ఆయన అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేకుండా పోతుందని చెప్పి ఆలోచనతో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో 74 సంవత్సరాల వయసులో కూడా వయసును కూడా గౌరవించకుండా ఏ విధంగా 53 రోజులు ఆయన చిత్రహింసలు పెట్టారో మనందరం కూడా చూసాం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మనందరం కూడా చూసాం. కానీ ఆయన ఈరోజు 76వ సంవత్సరంలో వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా రోజుకి 18 గంటలు, ఉదయం 6 గంటలకు లేస్తే 12 గంటలకు కూడా మన కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన పడే కష్టాన్ని మనం జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇందాక సోదరుడు మాలేద్రాన చెప్పినట్లుగా ఈ దేశంలో, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఆయన అరెస్ట్ చేస్తే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉందంటే ఈ దేశంలో ఏ నాయకుడికి లేని గౌరవం చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి ఆ విషయంలో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన సంక్షేమం అందిస్తూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఈరోజు ఈ కుర్చీలో కూర్చున్నామంటే ఆయన ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్కీమ్స్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడో మనం ఒకసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో 15వ తారీఖు శాలరీలు తీసుకున్నారు ఎంప్లాయీస్, ఈరోజు 1వ తారీఖు శాలరీలు ఇస్తూ ఉన్నాడంటే మొన్న మేమందరం కూడా 164 మంది శాసనసభ్యులు టీడీఎల్పీలో కూర్చొని మీటింగ్ చెప్తా ఉంటే ఆయన చెప్పే మాటలు, ప్రతి వ్యవస్థలో దేవాదాయ శాఖ బోలాలు డబ్బులు వాడుకున్నాడు, అన్ని శాఖల డబ్బులు ఒకదానికి సంబంధం లేకుండా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో విచ్ఛిన్నం చేశాడు 1 by 1. ఆ రోజు 11% ఇంట్రెస్ట్ కూడా బ్యాంకుల దగ్గర ప్రభుత్వం డబ్బులు తీసుకో ఉంటే ఆ తర్వాత బ్యాంకర్స్తో కూర్చోబెట్టి దాన్ని 7%, 8% తీసుకొచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే బ్యాంకులు కూడా ఆయన ముఖం చూస్తే తప్పనిసరిగా ఈఎంఐలు మళ్ళా కంటిన్యూషన్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి అయితే అని చెప్తే అంత నమ్మకం, అంటే ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంటు
ఈ రాష్ట్ర ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. మన నియోజకవర్గంలో కూడా ఈరోజు మనం మున్సిపాలిటీలో ఈ డెవలప్ అవుతా ఉందంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ రాష్ట్రంలో రెండో మున్సిపాలిటీగా కందుకూరు మున్సిపాలిటీకి వచ్చాడంటే మన ప్రాంతం పట్ల ఆయనకున్న ప్రేమ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నెలలో 3వ శనివారం ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమానికి పోయిన 50 కోట్లు నిధులు ఇచ్చిన మున్సిపాలిటీ మన కందుకూరు మున్సిపాలిటీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరం కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మన అందరం కూడా అటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. మనందరికీ కూడా భవిష్యత్తు నాయకుడిగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మొన్ననే మన జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికవడం మనందరికి భావితరాలకి మనకు ఒక నాయకుడిని అంటే ఆయనే మనం ఈరోజు ఈ 2024లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దాంట్లో యువ నాయకుడు లోకేష్ బాబు గారి పాత్ర మనందరం ఆయన చేసిన సంవత్సరం రోజులు యువగలం పాదయాత్ర మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా అటువంటి నాయకుడు అడుగు జాడల్లో మనందరం ప్రయాణం చేయడం మన అదృష్టంగా భావిస్తూ ఇటువంటి జన్మదినాలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడు ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు అందించే విధంగా ఆయన ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. తెలుగు జాతి కలలు గన్న బంగారు నాయకుడ మా నారా చంద్రబాబు నాయుడా. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చిన ఓ సేవకుడ మా నారా చంద్రబాబు నాయుడా. మా గుండెలు వెలిగేటి ఓ నీతి చంద్రుడా, మా రేపటి ఆశలను తీర్చే మా దేవుడా. కువై తెలుగు యువత ప్రేమ అందుకో మా చంద్రన్న. తెలుగు జాతి కలలు గన్న బంగారు నాయకుడ మా నారా చంద్రబాబు నాయుడా. రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం శ్రమించిన చరితే నీదిగా విశ్వకర్మ నీవుగా. తెలుగు తల్లి ఘనతను పెంచిన ఓ ధీరుడా, మరువదు జనవాహిని యుగ పురుషుడా. నీవుంటే అండగా కొండంత బలముగా, వెన్నంటే ఉండగా అదేమ పండగ. రానున్న భవితకు నీవే సారథిగా మమ్మల్ని నడిపించు మహారాజుగా. నీ జననం మాకు